ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బిల్లులు రాకుంటే మక్తల్లోని తన ఇండ్లు అమ్మి చెల్లిస్తానని మంత్రి శ్రీహరి అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందిస్తున్నామని చెప్పారు. ఇళ్ల సర్టిఫికెట్ తీసుకున్న వారు నిర్భయంగా ఇళ్లు నిర్మించుకోవచ్చు అని భరోసా ఇచ్చారు. తమది చేతల ప్రభుత్వం అని, మాటల ప్రభుత్వం కానే కాదని స్పష్టం చేశారు. ये न्यूज को पेश करते हैं हैदराबाद होम अप्लायंसेस। పునాదులు అయిపోగానే ఖచ్చితంగా గోడలు కట్టుకోండి, మళ్ళీ 1 లక్ష రూపాయలు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా. గోడలు అయిపోగానే చెత్త వేయండక, మీరు చెత్త వేసిన తర్వాత మీకు 2 లక్షల రూపాయలు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. ఖచ్చితంగా ఎవరు ఎనికి పోవాల్సిన అవసరం లేదు. గతం మాదిరి కాదు, ఇప్పుడు ఇచ్చినాం మళ్ళీ వస్తే కాదు, కట్టుకుంటే మళ్ళీ అప్పుల పోలేద్దాం, మళ్ళీ వస్తే కానీ బాధపడి మనం బెదిరుకొని మీరు ఇల్లు కట్టుకోకుండా ఉండకూడదు. నేనేమంటున్నాక ఈ 293 మంది ఇల్లు కట్టుకోండి. సందర్భం వస్తే నా ఇల్లు అమ్మన్నా మీకు బిల్లులు పే చేస్తా, కానీ ఇది ఎవరి బిల్లులు కూడా ఆపద ఇవ్వడం అని చెప్పి అందరికి తెలియజేస్తా ఉన్నా.